హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఈరోజు మనమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూసే పండుగ వినాయక చవితి. ముందుగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అలాగే సబ్స్క్రైబర్లందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్లో వినాయక చవితి ముందు రోజు భారీ వర్షం అయితే కురిసింది. అలాగే వినాయక చవితి పండుగ రోజు కూడా భారీగా వర్షం కురిసింది. ఇలా కంటిన్యూస్గా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా వినాయక ప్రతిమలు కొనుక్కోటానికి, పత్రి, పువ్వులు, పూజా సామాగ్రి కొనుక్కోటానికి భక్తులైతే ఆసక్తి చూపించారు. అసలు వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే షాపింగ్ అయితే చేశారనమాట. ఇక్కడ చూసారా? వర్షం అయితే కురుస్తూనే ఉంది. వినాయక చవితి అనంగానే చాలా విశిష్టంగా ఈ పండుగనైతే జరుపుకుంటాం కదా! అలాగే ఈ పూజలో ప్రధానంగా మామిడాకులు, పత్రి 21 రకాల పత్రి స్వామికి సమర్పించటం ఆనవాయితీ కదా! ఇదిగోండి ఫ్రెష్‌గా పత్రి అయితే ఇట్లా మార్కెట్‌లో వర్షంలో కూడా ఇలా మనకైతే అమ్ముతూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం వినాయక చవితి పండుగ విశిష్టత గురించైతే తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం గణేశుడు శివపార్వతుల కుమారుడు. పార్వతీదేవి తన స్నాన సమయంలో చేసిన గంధపు చందనంతో గణేశుడిని సృష్టించారు. శివుడు వినాయకుడి తలను నరికి ఆ తర్వాత ఏనుగు తలను అమర్చడం జరిగింది. అప్పట్నుంచి ఆయనను వినాయకుడు, విఘ్నేశ్వరుడు అని పిలుస్తున్నారు. ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని పూజించటం వెనుక కారణం ఆయనను విఘ్నాల నివారకుడు అని నమ్మటమే. ఆయన పూజ చేస్తే మన పనులు సాఫీగా సాగుతాయని నమ్మకం. ఈరోజు మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 21 రకాల పత్రితో పూజ చేస్తాం. మోదకాలు, లడ్డూలు నైవేద్యం పెడతాం. గణపతికి మోదకాలంటే చాలా ఇష్టం. భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతి పూజ చేస్తే విద్య, బుద్ధి, ఐశ్వర్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు గణపతి పూజ చేసిన వారి ఇంట్లో విఘ్నాలు దూరమవుతాయి. గణపతి పూజలో మనస్ఫూర్తిగా ఓం గం గణపతయే నమః మంత్రం జపిస్తే సానుకూల శక్తులు మన చుట్టూ వ్యాపిస్తాయి. ఈ రోజున మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా వినాయక చవితి పండుగను జరుపుకోలేని వాళ్ళు ఓం గం గణపతయే నమః మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసులో జపించినా కూడా ఆ గణేశుడు పూర్తి పూజా ఫలాన్నైతే అందిస్తాడు. ఇదే ఈరోజు వినాయక చవితి విశిష్టత. మీరు కూడా ఈ రోజున భక్తి ఆనందంతో గణపతిని పూజించి ఆశీర్వాదాలు పొందారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ పుష్ప.